ప్రభునందు ప్రియమైనవారలారా, అందరికీ వందనాలు. ప్రస్తుతం మనం లెంట్ కాలంలో ఉన్నాం. చాలామంది ఈ 40 రోజులు ఎంతో భక్తితో ఉపవాసాలుంటారు, ప్రార్థనలు చేస్తారు. కాని లెంట్ అంటే కేవలం చికెన్, మటన్ మానడం మాత్రమేనా? లేదా కేవలం ఒక పూట భోజనం మానేస్తే సరిపోతుందా? పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఉపవాసమంటే మనల్ని మనం తగ్గించుకొని మన అంతరంగాన్ని మార్చుకోవడం. ఈరోజీ వీడియోలో ఈ లెంట్ కాలంలో మనం ఖచ్చితంగా వదిలేయాల్సిన 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ విషయాలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీకోసం ఒక చిన్న లెంట్ ఛాలెంజ్ కూడా ఉంది. మొదటి విషయం, కోపం మరియు అసూయ, యాంగర్ అండ్ ఎన్వీ. మనం ఆహారం మానేస్తాం కానీ మన నోటి నుండి వచ్చే కటువైన మాటలను మాత్రం మానలేం. చాలామంది రోజంతా ఉపవాసముంటారు, కానీ సాయంత్రమయ్యేసరికి ఇంట్లో భార్యమీదో, పిల్లలమీదో లేదా ఆఫీస్లో తోటివారిమీదో కోపాన్ని చూపిస్తుంటారు. ఒక చిన్న ఉదాహరణ ఆలోచించండి. మీరు దేవుని కోసం ఉపవాసముంటున్నారు, కానీ అదే సమయంలో మీ పక్కవాడిమీద పగ పెంచుకొని వారి ఎదుగుదల చూసి అసూయపడుతున్నారు. అప్పుడు మీ ఉపవాసానికి అర్థముంటుందా? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, కలహమునకును వివాదమునకును మీరు ఉపవాసముందురు, ఇట్టి ఉపవాసము నాకు అంగీకారమా అని. కాబట్టి ఈ లెంట్ కాలంలో మీరు చెయ్యాల్సిన మొదటి పని మీ కోపాన్ని నియంత్రించుకోవడం. ఎవరిమీదైనా పగ ఉంటే వారిని క్షమించండి, అసూయను వదిలేయండి. మీ నోరు ప్రార్థన చేయడానికి మాత్రమే కాదు, ఎదుటివారిని దీవించడానికి కూడా ఉపయోగపడాలి. రెండో విషయం, లోకాచారం మరియు డిజిటల్ వ్యసనాలు, డిజిటల్ ఎడిక్షన్స్. పూర్వకాలంలో ఉపవాసమంటే అరణ్యంలోకి వెళ్లేవారు, కాని ఇప్పుడు మన అరణ్యం మన స్మార్ట్ఫోన్. మనం బైబిల్ చదివే సమయం కంటే సోషల్ మీడియాలో రీల్స్ చూసే సమయం ఎక్కువైపోయింది. ఆలోచించండి, ప్రార్థనలో 10 నిమిషాలు కూర్చోడానికి మనకు ఓపిక ఉండదు, కానీ ఫోన్ పట్టుకుంటే గంటలు గంటలు గడిచిపోతాయి. ఈ లెంట్ కాలంలో మీరు డిజిటల్ ఫాస్టింగ్ చేయమని నేను కోరుతున్నాను. అంటే అనవసరమైన లోకపరమైన ముచ్చట్లు, పనికిరాని వీడియోలు, మన మనసును మలినం చేసే కంటెంట్ను వదిలేయండి. నేను దేనికి బానిసని అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అది ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, లేదా ఇంకేదైనా వ్యసనం కావచ్చు. ఆ బానిస సంకెళ్లను తెంచుకోవడానికి ఈ 40 రోజులు ఒక గొప్ప అవకాశం. ఫోనిచ్చే ఆనందం కంటే దేవుని వాక్యమిచ్చే నెమ్మది గొప్పదని గ్రహించండి. మూడో విషయం, స్వార్థం, సెల్ఫిష్నెస్. లెంట్ అంటే కేవలం నేను బాగుండాలి, నా పాపాలు పోవాలి అని ప్రార్థించడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారి అవసరాలను గుర్తించడం. చాలామంది ఉపవాసముండి ఆ డబ్బును దాచుకుంటారు, కాని నిజమైన ఉపవాసమేంటో తెలుసా? మీరు తినని ఆ ఆహారాన్ని ఆకలితో ఉన్న వ్యక్తికి పెట్టడం. నీ దగ్గర ఉన్నదాంట్లోనుంచి కాదు, నీకు అవసరమున్నదాంట్లోనుంచి ఇతరులకి ఇవ్వడం నేర్చుకో. స్వార్థాన్ని వదిలిపెట్టి ప్రేమను పంచండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి చేతనైన సహాయం చేయండి. మీ ప్రార్థన దేవుని దగ్గరకు చేరాలంటే మీ చేతులు పేదవారికి సహాయం చేయాలి. స్వార్థం లేని ప్రార్థనే దేవునికి ఇష్టమైన నైవేద్యం. ముగింపు మరియు లెంట్ ఛాలెంజ్. ప్రియమైన వార్లారా, ఈ 40 రోజులు గడిచిపోయిన తర్వాత మీరు పాత మనిషిలానే ఉంటే ఈ లెంట్ వల్ల ప్రయోజనం లేదు. ఈ సీజన్ ముగిసేసరికి మీరొక కొత్త వ్యక్తిగా మారాలి. ఈరోజు మీకోసం ఒక చిన్న ఛాలెంజ్. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు మౌనంగా ప్రార్థనలో గడపండి. మీకు బాగా కోపం తెప్పించే వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించండి. రోజులో కనీసం 1 గంటసేపు ఫోన్ను పూర్తిగా పక్కన పెట్టేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు ఈ లెంట్లో ఏ అలవాటును వదిలేయాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.